భక్తుడా నా యేసయ్యా నీ ప్రేమ ధ్వజములు నాపై నిలిపి నీ విందుశాలకు నడిపించినావు నీ ప్రేమ ధ్వజములు నాపై నిలిపి నీ విందుశాలకు నడిపించినావు
పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీవు నమ్మదగిన దేవుడవయ్యా. మా స్తుతుల మధ్యలో నివసించువాడా, ఇమ్మానుయేలు మాకు తోడుగా ఉన్నవాడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ అయ్యా, నీవు కృపాభరితుడు నాయన. నిన్ను కృతజ్ఞత కలిగి నిన్ను కొనియాడుతానయ్యా. ఆనందంతో నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. మా స్తుతుల మధ్యలో నివసించి మా ఆరాధనను స్వీకరించి నీ ఆత్మ సంచారము ఈ భవనంలో, ఈ మందిరంలో జరిగిస్తున్న యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. నువ్వు చూసే దేవుడు ప్రభువా, మా పరిస్థితులను చూసే దేవుడు నాయన. మా హృదయాంతరంగమును నీవు ఎరిగిన వాడవయ్యా. అయ్యా నీకు స్తోత్రం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీవు మాత్రము హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ ఆరాధన ప్రభాస్తాలకు సమర్పిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభా నువ్వుతో మాట్లాడండి అయ్యా. బిడ్డ రాకట్ల పోకట్ల ఏ ఐక్యం దిక్కులో మన హృదయంలో భద్రపరుస్తాను. అయ్యా నేను తెలుసుకోలేకపోతానయ్యా, నీ సూచించలేకపోతానయ్యా, నీ స్వరం వినలేకపోతానయ్యా. దాన్ని నీకే వందనాలు స్తోత్రాలు. అనేక జీవులు వదిలిపెడతాను అయ్యా, దాన్ని సహాయం చేయటాన్ని నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కొద్ది మంది కాకుండా తండ్రి అనేక జీవులు తండ్రి వచ్చినట్టు సహాయం చేయటాన్ని నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి, శక్తివంతుడా తండ్రి. అయ్యా తండ్రి గుడివారికి చూపించే దేవా తండ్రి, మగవారికి మాటలిచ్చే దేవా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. అయ్యా ఎక్కడన్నా కుటుంబాన్ని తండ్రి మార్చి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డలు తండ్రితో నడిపించండి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా భాస్కర్ కుటుంబాన్ని తండ్రి మార్చండి అయ్యా తండ్రి. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి. అయ్యా తండ్రి ఆయన చుట్టాన్ని కంచె దూతలు వస్తాను. నా చిన్న పాటల పళ్ళొక చేర్చుకుని ఏడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 120 కీర్తన, చిన్న కీర్తన 150. కీర్తనలు 120. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుకల నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుకలు ఆయన కేవియు చేయును, ఇంతకంటే అధికముగా కేవి చేయు. తంగెడు నిప్పులతో కూడిన బాణములను, బాలగ్గిలో వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో నేను మోషకులో పరదేశినై ఉన్నాను, కేదార్ గుడారం యొద్ద కాపురమున్నాను. కళాప్రియుడి యొద్ద నేను చిరకాలము నివసించేవాడను. నేను కోరుకొనినది
సమాధానమే. ఆయన మాట నా నోట వచ్చిన తోడనే నా వారు యుద్ధమునకు సిద్ధమగుదు. హల్లెలూయా.